శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. దేవీ నవరాత్రులలో భాగంగా ఇందులో మనకి అక్టోబర్ 3 గురువారం రోజున కలశ స్థాపన సమయం, అలాగే పీఠం ఏర్పరచడానికి నైవేద్యం, మంత్రం, ఏ రంగు పుష్పాలు మనం ఉపయోగించుకోవాలి, పీఠం ఏ సమయంలో ఏర్పరచుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ చూద్దామండి. స్కిప్ చేయకుండా చేస్తూ దాంతోపాటుగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే ఎవరికైనా ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, ఏవైనా సంతాన సమస్యలు, ఏదైనా ఇబ్బందులు అలాంటివి ఉంటే ఇక్కడ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులతో శివకాళి ప్రసాద్ గారు మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారనుకోండి, చక్కగా మనకి జ్యోతిష పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకి చెప్తారండి. దాంతోపాటుగా మీరు కాల్ చేస్తే వాళ్ళకి జస్ట్ ఫోన్ నెంబరు అలాగే మీ యొక్క ఫోటో పెడితే. దేవీ నవరాత్రులలో మొదటి రోజు అక్టోబర్ 3వ తేదీ గురువారము 2024 సంవత్సరం. మనము పీఠాన్ని ఏ రోజున ఏర్పరచుకోవాలి అంటే ఉదయం 5:23 నుంచి 9:05 లోపు ఈ పీఠం అనేది ఏర్పరచుకొని దీపారాధన, కలశ పెట్టేవాళ్ళంటే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టేవాళ్ళంటే అఖండ దీపము, ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత గుళికం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ మనం ఏ టైంలో అంటే అభిజిత్ ముహూర్తంలో చేసుకోవాలి అన్న వాళ్ళు ఉదయం 10:40 నుంచి 11:45 లోపు పూజ అనేది ప్రారంభించవచ్చు. అయితే చాలామంది నవరాత్రులు కదా, మేము సాయంత్రం పూట స్టార్ట్ చేస్తాము అంటారు. అలాంటి వాళ్ళు 5:56 నుంచి 7:34 లోపు మనము దీపారాధన అనేది ఏర్పాటు చేసుకొని దీపారాధన అలాగే పీఠం ఏర్పాటు చేసుకోవడం, పూజ అంతా కూడా ప్రారంభించుకోవాలి. మొదటి రోజు మనము దుర్గాదేవి అమ్మవారితో పాటు వినాయకుడికి కూడా షోడశోపచార పూజ చేసి పూజ అనేది ప్రారంభించి ఈ 9 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలని మనం పూజ ప్రారంభించాలండి. అయితే ఈ అక్టోబర్ 3న మనము తప్పకుండా 4 నిమ్మకాయలు అనేవి అమ్మవారి పీఠంకి 4 వైపులా అంటే 4 దిక్కులా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంటికి మనము వేపాకు తోరణాలు, మామిడి తోరణాలతో పాటు వేపాకు తోరణాలు ఉండేలా చూసుకోవాలి. దీనివలన మనకి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మొదటి రోజు మనము అలంకార రూపానికి వస్తే అలంకారంలో అమ్మవారు ఈరోజు శైలపుత్రీదేవిగాను అంటే బ్రహ్మరాంబికాదేవి యొక్క శ్రీశైలంలో మనకు అమ్మవారి ఈరోజు శైలపుత్రిగా, నవదుర్గలలో ఒకరైన శైలపుత్రిగాను, అలాగే విజయవాడ మనము అమ్మవారి దుర్గాదేవి అమ్మవారి యొక్క రూపాలలో వస్తే మొదటి రోజు బాలత్రిపుర సుందరీదేవిగాను ఈ రోజున అయితే మనం పూజించుకోవాలి. 2 పూజించవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చండి. రూపాలు ఏవైనా అమ్మ ఒకటే కదా, కాకపోతే 9 రూపాలలో అమ్మవారిని మనం ఈ 9 నవరాత్రులలో మనము పూజించుకుంటాం. కాబట్టి ఈరోజు తిథి పాడ్యమి తిథి. అలాగే అమ్మవారికి ఈరోజు గులాబీ రంగు కానీ ఎర్రటి రంగు పువ్వులతో కానీ లేదా సువాసన భరితమైన మల్లె పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. ఎర్రటి పువ్వులు లేకపోతే చామంతి పువ్వులని లేకుంటే ఏవైనా పువ్వుల్ని కుంకుమలో అద్ది అక్కడ అమ్మవారి దగ్గర మనం పూజించుకోవచ్చు. దాంతోపాటుగా ఈరోజు ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం పులిహోర, దాంతోపాటుగా తీపి బూందీ అనేది కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఈ 2 పెట్టలేని వాళ్ళు తప్పకుండా ఒకవేళ పెట్టినా కూడా పులిహోర, తీపి బూందీతో పాటు పానకం, వడపప్పు అనేది తప్పకుండా అమ్మవారి యొక్క పూజలో ప్రతిరోజు కూడా ఉండేలా చూసుకోవాలి. ఈరోజు జపించవలసిన మూల మంత్రం వందే వంచితలభ్యా చందార్థకృతం శేఖరం వృషరూఢం శూలధరం శైలపుత్రిం యశస్వినం అనే ఈ యొక్క మంత్రాన్ని మనం జపించుకోవాలి. దాంతోపాటుగా ఈ రోజంతా కూడా జపించవలసిన మహామంత్రము ఓం దేవీ శైలపుత్రే నమః అని కానీ, ఓం దేవీ శైలపుత్రే స్వాహ అని కానీ జపించుకోవాలి. 108 సార్లు జపించుకున్నా, లేకుంటే కుంకుమ పూజ చేసుకునేటప్పుడు చేసుకున్నా, లేకుంటే అష్టోత్తరం చెప్పుకున్నా, లేకుంటే ఈరోజు అంతా కూడా చెప్పుకున్నా మీకు చాలా మంచిదండి. లేదు నేను బాల త్రిపుర సుందరీదేవి యొక్క నామాలను ఈరోజు అలంకారం చెప్తున్నాను అన్నవాళ్ళు ఐం క్లీం సౌం క్లీం ఐం అని కానీ, ఓం శ్రీ బాల త్రిపుర సుందరీదేవ్యై నమః అని కానీ, ఓం ధుం దుర్గాయై నమః అని కానీ, ఓం దుర్గాయై నమః అనే మంత్రాలను జపించుకుంటూ అమ్మవారి యొక్క నామస్మరణలో ఉంటూ మనము ఈ 9 రోజులు కూడా గడుపుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు ధరించవలసిన చీర గులాబీ రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది. లేదా ఈ 9
రోజులు ఎరుపు రంగు డ్రెస్ కానీ ఎరుపు రంగు చీర కట్టుకున్నా కూడా చాలా మంచిదండి. ఎర్రటి గాజులు, చేతులకి పసుపు, కాళ్ళకి పసుపు పూసుకొని చక్కగా ఒక ముత్తైదువులాగా ఉండి ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మనకి కలుగుతాయి. ఇదండి మనకి మొదటి రోజు చేసుకోవాల్సిన పూజ విధి విధానము. నవదుర్గలలో అయితే శైలపుత్రిగాను, విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకారాల ప్రకారం బాలత్రిపుర సుందరీదేవిగాను మనమైతే జరుపుకోవాలి. ఇలా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన యొక్క 9 రోజుల అలంకారాల కోసం మన ఛానల్లో